ప్రైజ్ ది లార్డ్. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే
దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, మన దేవాది దేవుడైన సత్యనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యములో వెలువడుచున్న దైవ వాక్యమును ఆలకిస్తూ దేవుని కృపలో నమ్మకంగా సాగిపోతున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈ సమయాన దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానించి ఈ కార్యక్రమంలో కొనసాగే ప్రయత్నం మనం చేద్దాం. అందుకొరకై ఈ పూట పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి మన దైవీకమైనటువంటి వాక్య భాగాన్ని కొనసాగిద్దాం. దయతో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఎఫ్రాయిమీయులు ఐగుప్తుకు మరలుదురు, అష్షూరు దేశములో వాళ్ళు అపవిత్రమైన వాటిని తింటున్నారు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. ఆమేన్. ప్రభు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునట్లుగా తలలో వంచితే ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన పరిశుద్ధుడా, ఈ సమయంలో మరలా నీ మాటలు వినే ధన్యకరమైన కృప మాకు ఇచ్చారు. ఈ మాటలు అందరిలో ఫలించాలని, అలాంటి ఫలభరితమైన జీవితం అనేకులకు కలగాలని ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యం చేత మాతో మాట్లాడి మహిమ పొందండి. మేము ఈ కడవరి కాలంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తగిన ఆత్మీయ మేలుకొలుపు కలిగినటువంటి పరిశుద్ధ జీవితానికి మమ్మల్ని అందరినీ అలవరిచి సహాయం చేయమని మహిమ నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలిగా వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. ప్రియా స్నేహితులారా, మీ అందరికీ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు ఆలకించే ఓ ధన్యకరమైన కృపను దేవుడు మనకిచ్చినందుకై ఘనుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పూట ఒక వచనాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ హోషేయ గ్రంథములో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుచూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుని పిల్లలమైన మనకి ఈ మాటల ద్వారా, ఈ వచనాల ద్వారా ఆత్మీయమైనటువంటి జ్ఞానోదయం కలగాలని దేవుని యొక్క దృఢమైన సంకల్పమై ఉన్నది. గత దైవ సందేశాల్లో ఎఫ్రాయిం గురించి అనేక విషయాలు మనం ధ్యానించే కృపిచ్చారు దేవాతి దేవుడు. ఎఫ్రాయిమను మాటకు ఫలము, అభివృద్ధి అని అర్థం. నా ముద్దు కుమారుడు, నాకు ఇష్టమైన కొడుకు, చేయి పట్టుకుని నడక నేర్పాను, స్వస్థపరిచాను, తల్లి వలె ఆహారం పెట్టాను, యజమాని వలె
కాడి బరువు తీశాను. ఇలా చాలా విషయాలు ఎఫ్రాయిం గురించి చెప్పించావు. నేను ఎఫ్రాయిముతో తోడుగా ఉండను అన్నాడు ఆయన. ఎందుకు తోడుగా ఉండను అన్నారో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. అతడు అన్యజనులతో కలిసిపోయాడు, మానవ పద్ధతిని అనుభవిస్తున్నాడు, పిరికి గుండె కలిగిన గువ్వలాంటి జీవితం, పిరికుడైపోయాడు. చాలా విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకున్నాం ఆయన గురించి. ఈ పూట పిల్లరా మరొక చిన్ని విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎఫ్రాయిముకు ఎందుకు తోడుగా ఉండనున్నాడు? ఎఫ్రాయిమీలకు దేవుడు తోడుగా ఉండను అనడానికి కారణాలు ఏమిటి? చాలా కారణాలు మనము పరిశుద్ధ గ్రంథమైన ఈ హోషేయ గ్రంథంలోంచి మనం వెలికి తీస్తున్నాం. ఆ యొక్క పరిచర్యలోనే ఒక వచనాన్ని పూట చదువుకున్నా. ఏమంటే, ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుచున్నారు, ఐగుప్తుకు వెళ్ళుచున్నారు, అష్షూరు దేశంలో చెడిపోయిన దానిని వారు భోజనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు యెహోవా దేశములో ఉండకూడదు అనే ఒక చిన్ని వచనాన్ని పూట మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేస్తే, ఎఫ్రాయిమీలట ఐగుప్తు దేశమునకు మళ్ళుకున్నారు, మరలుదురు. దేవుడు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు వారికి తోడుగా ఉండనంటున్నాడో. ఏమండి, దేవుని తోడు లేకపోతే మానవుని బ్రతుకు ఏమవుద్ది? దేవుని తోడు లేకపోతే మానవుడు మనగలడా? దేవుని తోడు లేకపోతే మానవుని యొక్క బ్రతుకు మనగలుగుతుందా? మనుగడ ముందుకు కొనసాగుతుందా? లేదే. తోడుగా ఉండడానికే కదండి ఇమ్మానుయేల్ అనే అర్థవంతమైన పేరుతో దేవుడే మానవునిగా మన మధ్యకు వచ్చాడని బైబిల్ చెప్తుంది కదండి. అయితే పిల్లరా, ఎందుకు దేవుని తోడు ఎఫ్రాయిముకు ఉండడం లేదంటే ఒక కారణం చెబుతున్నాను ఈ పూట. ఈ ఎఫ్రాయిమీలట ఐగుప్తు దేశానికి మరలుచున్నారట. అష్షూరు దేశానికి చెందినటువంటి అపవిత్రమైన వాటిని భోజనం చేస్తున్నారట. బాధ కలిగింది ఆయనకి. అయ్యో ఎఫ్రాయిము, నీ చేయి పట్టి నడక నేర్పిన తండ్రి లాంటి వ్యక్తిని నన్ను ప్రక్కన పెట్టి, స్నేహ బంధము చేత బంధించినటువంటి నీ యొక్క స్నేహితుడు లాంటి నన్ను విడిచిపెట్టి, నీవు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచిన వైద్యుడైన నన్ను కాదని. అరే ఎఫ్రాయిము, ఎందుకయ్యా ఐగుప్తు దేశం వైపు తిరుగుతున్నా? ఐగుప్తు వైపు ఎందుకు మనసు పెట్టుకుంటున్నా? ఐగుప్తు తిండి మీద ఎందుకు మనసు నీకు? ఐగుప్తు సుఖభోగాల మీద ఎందుకయ్యా నీకు ఆ యొక్క అపేక్ష? నా ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, ఈ పూట మనము దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాం. ఐగుప్తుకు మరలుచున్నారు. బాధ కలిగింది దేవునికి, చాలా ఆవేదనగా, బాధతో. అయ్యో, మీరు నా వైపు తిరగాల్సింది పోయి, నేనిచ్చే మన్నాను తినాల్సింది పోయి, నేను మీకు అనుగ్రహిస్తున్నటువంటి జీవాహారమైన ఈ వాక్యమును భుజించడం పోయి, నేనిచ్చే ఆ నిత్య రాజ్యం వైపు మీ మనసు ఉంచడం పోయి,
ఆ పరలోక పట్టణానికి ఎలా వెళ్ళాలన్న ఆలోచన పోయి ఏమి చేస్తే నిత్యత్వంలో ఉంటాం, కానాను దేశంలో ఆ కాలము సమయము గంటలు లేని ఆ నిత్యత్వంలో ఎలా ఉండాలి, ఎప్పుడు వెళ్తాం అన్న ఆలోచన మీకు పోయిందేమి? ఆ పరిశుద్ధ పట్టణానికి చేరాలనే ఆశ మీకు కలవట్లేదా? ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిపోదాం, ఎంతకాలం ఈ అరణ్యములో ఉంటాం, ఎంతకాలం ఈ యొక్క ఎండలో తిరుగుతుంటాం, ఎంతకాలము ఏమండి ఎడారిల్లో, కొండ గుహల్లో, కొండల్లో భయంకరమైన కాలిన ఎడారిలో ఎంతకాలం ఉంటాం? ఈ ఆలోచన పోయిందండి వీళ్ళకి. ఏమొచ్చిందంటే వీళ్ళకి ఐగుప్తుకు మరలిపోదాం, ఐగుప్తుకు వెళ్ళిపోదాం. నా ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఒకవేళ ఈ చివరి కాలంలో ఉన్నటువంటి మీరు ఒకవేళ మీ ఆశ, మీ ఆలోచన, మీ తలంపు ఒకవేళ ఐగుప్తుకు మరలుతుందా? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామన్న ఆలోచన ఉందా? బైబిల్ చెప్తుంది మీరు సహాయం కోసం ఐగుప్తు దేశానికి వెళ్తున్నారా? సహాయము కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళే మీకు శ్రమ అని బైబిల్ చెప్పలేదా? ఐగుప్తు దేశానికి వెళ్తున్నారే, అది మీకు సహాయం చేయదు, అది పేరు గప్పాలమారి అన్నాడు ఆయన. అది సహాయం చేయదు, సరికదా? చేశాను అని ఏమండి పెద్ద డంబముగా మాట్లాడుకునే గప్పాలమారి. ఐగుప్తు క్రైస్తవునికి ఐగుప్తు అనగా ఈ లోకము అన్న సంగతి మర్చిపోకండి. ఐగుప్తు అనగా పాప సంబంధమైనటువంటి లోకం, ఆచారాలు, సాంప్రదాయాలు, మత సంబంధమైనటువంటి కట్లు, వంశ పారంపర్యాచారాలు. ఐగుప్తు మీరు బాగా అర్థం చేసుకోండి. ఐగుప్తు దేశంలో లేక ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు మహారాజు ఫరో గారు. అదే కాలములో ఐగుప్తు పాప భోగము అన్నాడండి దైవజనుడైన మోజెస్. ఐగుప్తు పాప భోగము అనుభవించుట కంటే, అంటే అక్కడ భోగం ఉంది, అక్కడ అది పాప భోగం, అది అక్కడ అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి, అక్కడ ఆనందకరమైన జీవితం ఉంది, ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఉంది. అది ఎంత గప్పాల మారో ఒకసారి మీకు ఆలోచించండి. మోషే ఫరో దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఈ దేశం నుంచి బయటికి వెళ్ళి దేవునికి మేము పండుగ చేసుకోవాలి, 3 దినాల ప్రయాణం అంత దూరం పోయి ఎక్కడ చేస్తామంటే, అక్కడో ఎక్కడో చేయడం ఏంటయ్యా, ఈ ఊర్లోనే చేసుకోండి, అదేదో పండగ అంటారు కదా, ఇక్కడే చేసుకోండి. ఒకవైపు వారి పిల్లలందరినీ చంపాడా, ఒకవైపు మగ పిల్లలందరినీ నాశనం చేస్తున్నాడా, ఒకవైపు కఠిన బానిసత్వాన్ని వారికి అంటగట్టారా? ఎండు గడ్డితో ఎన్ని ఇటుకలు తయారు చేయాలో ఆ ఎండుగడ్డి ఇవ్వడం మానేసి, కొయ్య ఇవ్వడం మానేసి, మీకేది దొరుకుతుందో ఏం చేస్తారో తెలియదు, ఏ పూటకి ఎన్ని ఇటుకలు తయారు చేయాలో అన్ని ఇటుకలు చేయండి అని చెప్పి వాళ్ళపై బహుభారమైన బానిస బ్రతుకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఫరో ఇక్కడే ప్రార్థన చేసుకోవచ్చుగా. సరే, మీ స్త్రీలు పిల్లలు అందరూ ఇక్కడ ఉండేసి పురుషులు మాత్రం వెళ్ళి చేసుకోండి.
మోషే అంటాడు, ఒక్క డెక్క కూడా విడవబడదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహాయం కాదండి, గప్పాల మారి ఐగుప్తు పాప భోగము మర్చిపోకో. ఇక్కడ మన ఎఫ్రాయిము, మన సోదరుడైన ఎఫ్రాయిము చేసే భయంకరమైన పని ఏంటో తెలుసా అండి? దేవుడు తోడుగా ఉండకపోవడానికి గల కారణం, ఎఫ్రాయిము ఐగుప్తు దేశానికి మరలుచున్నాడు, వెనక వైపు చూస్తున్నాడు, వెనుకడుగు వేస్తున్నాడు. ఏమండి, ఎప్పుడు కానాను చేరతామా? 7 జాతుల వారిని ఎప్పుడు వెళ్ళగొట్టాలా? కుడి వైపున, ఎడమ వైపున, ముందు వెనక వ్యాపించి అక్కడ ఉన్నటువంటి 7 రకాల జాతులైన వారిని వెళ్ళగొట్టి వాగ్దాన దేశమును, తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి యొర్దాను ఎప్పుడు దాడతానా, యొర్దాను అవతలకి ఎప్పుడు వెళ్తానా, ఇది వాళ్ళ ఆలోచన. అది వాళ్ళ ఆలోచన అయి ఉండాలి. కానీ ఆ ఆలోచన పోయింది. ఇప్పుడు తీరిగ్గా ఓ చోట కూర్చుని మరలా ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో అడుగు పెడదామా, ఎప్పుడు ఐగుప్తు దేశపు బానిసత్వ జీవితాన్ని మరలా. ఈ వాక్యాన్ని క్రైస్తవ స్నేహితులారా మీరు చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ మరలా వెనక్కి చూస్తున్నారా, మరలా ఐగుప్తు వైపు చూస్తున్నారా, మరలా పాపం వైపు చూస్తున్నారా, మరలా అక్కర వైపు చూస్తున్నారా, మరలా వ్యభిచారాల వైపు చూస్తున్నారా, మరలా దొంగతనాల వైపు చూస్తున్నారా, దురాశల వైపు చూస్తున్నారా, ఒకవేళ ఇలాంటి వ్యక్తులుగా మీరుంటే మరలా మీరు ఐగుప్తుకు మరలుచున్నారన్న సంగతి ఒక్కసారి మీ ఎదుట జ్ఞాపకం చేస్తున్నాడు నీ పరమ తండ్రి. క్రైస్తవ స్నేహితులారా, ఇశ్రాయేలీలండి భలే గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవిత విధానం. పగలట మేఘస్తంభమట, రాత్రి అగ్నిస్తంభం అంట. ఇంకేంటి సూపర్ కదండి. ఎండ తగలదు, వెన్నెల దెబ్బ కూడా తగలట్లే. సుమారు 25-30 లక్షల మందికి దీపాలు వెలగాలి అంటే ఎంత కిరోసినో. అలాంటి ఆ పరిస్థితిలో మేఘస్తంభముగా ఉండి నడిపిస్తున్నాడు ఆయన. ఏమంటే 25-30 లక్షల మందికి భోజనం అంటే ఒక పూటకి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది ఉదయమే మంచుతో పాటు వారికి చక్కటి ఆహారం వస్తుంది, మన్నా. వారు అడుగు ముందుకేస్తే చాడండి, బండలో నుంచి నీళ్లు, ఆ బండే వాళ్ళని వెంబడిస్తుందట. బండలో నీళ్లు వాళ్ళకు కూడా వస్తుంది. ఆ ప్రజలు చాలా ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. వాగ్దాన దేశానికి దగ్గరకే వస్తున్నారు. ఏమైందో ఏంటో కానీ సడన్గా వాళ్ళకు ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. ఒక మాట చదువుతారా? సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదామండి. 14:4 సంఖ్య. మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు. ఎంత ఘోరం అండి ఇది, ఎంత ఘోరం చూడండి. వాళ్ళు చెప్పుకునే మాటలేమిటండి? మనము ఐగుప్తుకు తిరిగిపోదాం. మరి ముందు నడవడానికి మనకు నాయకుడు కావాలి కదా, ఎవరు అక్కడ నెట్టుకుందా? అంటే వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు నుంచే బయటకు వచ్చారు. జాగ్రత్తగా వినాలండి. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. సంహార దూత ఆ రాత్రి తిరిగి ఐగుప్తు దేశపు ప్రతి తొలిచూలులను సంహరించింది. రక్తపు గుర్తు కింద వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. రక్తపు గుర్తు లేని వాళ్ళందరూ చచ్చారు. అంటే ఆ ప్రథమ సంతాన సంహారకుని ద్వారా
ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు చాలా దూరం వచ్చారండి. మోషే అన్నాడు, 12 గోత్రాల నుంచి 12 మందిని పంపుదాం. ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాం, మనం కానాను దేశానికి వెళ్ళబోతున్నాం, వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నాం. అసలు ఆ దేశం ఎలా ఉందో, అక్కడ పండ్లు ఏంటో, అక్కడ విధానం ఏంటో, అక్కడ ఇక పరిస్థితి ఏంటో ఓసారి చూచరమ్మని వేగుల వారిని పంపించడం జరిగిందండి. వేగుల వారిని వాళ్ళు వెళ్ళారు. ఒక్కొక్క గోత్రం నుంచి ప్రధానులు వెళ్ళారు. ఆ వేగుల వారు వెళ్ళి సాక్ష్యం చెబుతున్నారు, అబ్బా ఆ దేశం చాలా బాగుందండి బాబు, అయ్యో బాబు ఇది నిజంగా మీరు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమే, కానీ మనం అందులోనికి మనం ప్రవేశించలేము, మన వల్ల కాదు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఈవేళ్ళు ఉన్నారు, అనాకీలు ఉన్నారు, హెబీలు ఉన్నారు, అయ్యో బాబోయ్ వాళ్ళు మాకంటే ఉన్నత దేహులు, మేము వాళ్ళ దృష్టికి మిడతల్లా కనిపించాం అని వాళ్ళు చెప్పడం మొదలెడితే కాలేబు యెహోషువలు నిలబడి, లేదు 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 నీ నిమ్మళ్ళపరచి, ఏం కాదు అది దేవుడు మనకిచ్చే దేశం, మనకి శక్తి చాలు, అక్కడికి వెళ్ళిపోతా. ఇన్ని రాజులను జయించుకుంటూ వచ్చా మనం, ఎంతోమంది మనకంటే బలమైన ఓగును జయించాం, మనము శపించడానికి బయలుదేరడానికి బిలాము బాలాకు వీళ్ళే బాల్తా కొట్టే అంత పరిస్థితిలో శాపమును ఆశీర్వాదంగా మార్చిన దేవుడు మనకు ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళిపోదామని చెప్తే రాళ్ళు ఎత్తారు. చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, చాలు ఇంతవరకు ప్రయాణం చేసాం చాలు, మనము ఇప్పుడు ఒక నాయకుని ఎన్నుకుందాం. ఎందుకు నాయకుడు లేడా? వీళ్ళకి నాయకుడు లేడా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన నాయకుడు మోసెస్ ఉన్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోసెస్. అంత గొప్ప వ్యక్తిని వాళ్ళు కలిగి ఉన్నారండి వాళ్ళు. కానీ అంటున్నారు, మనము మన వాళ్ళకి అదో పంచేత ఒక నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఆ నాయకుడు? ముందుకు నడిపించడానిక, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానిక? లేదు, కానాను దేశానికి కాదు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం, ఐగుప్తులోనికి మరలా వెళ్ళిపోదాం, ఐగుప్తు ప్రదేశంలోనికి ప్రయత్నం చేద్దాం, అక్కడికి ప్రయాణం చేయడానికి మన ప్రయత్నాలు ఐగుప్తుకు మరలుచున్నారు. బైబిల్ చెప్తున్నటువంటి ఒక ఖచ్చితమైన వాగ్దానం గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో యేసుక్రీస్తు తన యొక్క పిల్లలకి ఇస్తున్నటువంటి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో తన పిల్లలకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన హెచ్చరిక. క్రీస్తు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడాలి. మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దు. ఐగుప్తు దాస్యంలోంచి విడిపించాడు, మీ కఠిన దాస్యత్వపు సంఖ్యలు తెంచాడు, పాప బంధకాలు తెంచాడు, పరిశుద్ధ పరిచాడు, పరిశుద్ధుల గుంపులో చేర్చాడు, మీ వస్త్రములను ఆయన రక్తంతో తెలుపు చేశాడు. ఇంత చేసిన తర్వాత పరిశుద్ధంగా బ్రతికి ముందుకు వెళ్ళాల్సినటువంటి వేళలో ఏమండి, దాస్యం అనే కాడి క్రిందకు మరలా చిక్కుకుపోవడం ఇది నీకు న్యాయమా? అసలు ఐగుప్తుని మనసులో తెచ్చుకోవడం న్యాయమా? ఐగుప్తు వైపు చూడడం ధర్మమేనా? దేవుని సంఘమా, ఈరోజు నీవు ఒకవేళ ఎఫ్రాయిము వలె ఉన్నావేమో, ఈరోజు నీవు వెనక్కి చూసే స్వభావం నీకు వచ్చిందేమో, ఒకవేళ వెనక పాపం వైపు మరలా చూస్తున్నావేమో, మరలా లోకం వైపు చూస్తున్నావేమో. ఒకానొక సమయంలో లోకంలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు, పాపంలోంచి బయటికి తీసుకొచ్చాడు యేసయ్య. ఆ భూ సంబంధమైన కార్యక్రమాల్లోంచి, ఆ పాప భయంకర నీచ నికృష్టమైన కార్యక్రమంలోంచి నిన్ను ఆయన బయటికి తీసుకొచ్చాడు. మరలా వెనక్కి వెళ్తావా? ఏమైనా జ్ఞానం ఉందా? మరలా ఐగుప్తు దేశం వెళ్తావా? ఐగుప్తు దేశము కాదనే కదా మోషే
ఐగుప్తు దేశమును తృణప్రాయముగా ఎంచుకుని ఐగుప్తు దేశంలో ఉన్నది అది పాప భోగము. మరలా భోగంలోనికి వెళ్తావా? మరలా నీచ ప్రకృతికి అనుభవానికి వెళ్ళిపోతావా? మరలా వెనక్కి వెళ్తావా? నాగటి మీద చేయి పెట్టి నీవు వెనక్కి చూస్తావా? అలా చూస్తే నాకు పాత్రుడు కాడని యేసయ్య ఈనాడో తెగేసి చెప్పేశాడు కదా తన గ్రంథంలో. క్రైస్తవ స్నేహితులారా, ఈరోజు ఎఫ్రాయిమును ఉద్దేశించి మీ ముందు ఎఫ్రాయిమును పెట్టి ఈ రోజున మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు ఒకవేళ వెనక్కి చూస్తున్నారేమో, మరలా లోపం వైపు చూస్తున్నారేమో, మరలా లోకం వైపు చూస్తున్నారేమో, మరలా శరీర దురాశల వైపు చూస్తున్నారేమో, శరీర కోరికల వైపు తిరిగిపోయారేమో, ఆత్మ సంబంధంగా ముందుకెళ్లాల్సినటువంటి మీరు, భక్తిలో ముందుకు వెళ్ళిపోవాల్సిన మీరు, ఎప్పుడు పరలోకం చేరాలని ఆశతో ఉండాల్సిన మీరు, ఎప్పుడు నా ప్రభు వస్తాడో, నా నాథుడు వస్తాడో, నా విపుడు వస్తాడో, ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి నీవు మరలా ఐగుప్తుకు మరలడము ఎంతవరకు సబబు? నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ మీద ఎంతగానో ఆశ పెట్టుకున్న ఆ తండ్రి యొక్క కోరికను తీర్చకుండా వెనక్కి వెళ్ళిపోతావా? మరలిపోతావా ఐగుప్తుకి? ఐగుప్తు ఈ లోకం మర్చిపోకుండా సోదరి సోదరులారా, ఐగుప్తుని విడిచిపెట్టాం, పాప సంబంధమైన ఆలోచన విడిచిపెట్టాం, అక్రమాలను విడిచిపెట్టాం, వాక్యము కాని దానిని వదిలేసాం, వాక్యము కాని సంఘాన్ని కూడా విడిచిపెట్టి బయటకు వచ్చాం, పరిశుద్ధతలో పాలు లేని సంఘాన్ని విడిచిపెట్టొచ్చాం, పరిశుద్ధాత్మను ఒప్పుకొని సంఘాన్ని విడిచిపెట్టాం, వాక్యములో లేని దానిని చేస్తున్నటువంటి వాటి యొక్క సంఘ కార్యక్రమాల నుంచి బయటకు వచ్చాం. మరలా వాటి వైపు వెళ్తుందా నీ మనసు? ఎందుకు వెళ్తుందో చెప్పమంటారా? ఐగుప్తు వైపు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోదామంటారు? మనం నాయకుడు ఎన్నుకుందాం, వెనక్కి వెళ్ళిపోదాం. ఐగుప్తు ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నారు తెలుసా? మాట చదువుదాం. 11వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం. 2 పేజీలు తిప్పితే సరిపోద్దండి. 11వ అధ్యాయము 5వ వచనం. 11 అధ్యాయం 5వ వచనం. ఎక్కడ? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఓహో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారండి? వీళ్ళకి ఐగుప్తు ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ఐగుప్తు ఎందుకు వీళ్ళకి మనసులో మెదులుతుంది అంటే, ఇశ్రాయేల్ చాలా దూరం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలో మిశ్రిత జనము, వాగ్దాన దేశానికి వాళ్ళు బయలుదేరుతుంటే కొంత అన్య జనాంగం కూడా అన్నారంట, రే 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 మేము కూడా వచ్చేద్దాం, మేము కూడా వస్తాం మీతో అన్నారండి. మిశ్రిత జనం, వాళ్ళ జాతి కాదండి, అన్ని జాతులకు చెందిన చాలా మంది వీళ్ళతో వచ్చారు. ఈ మిశ్రిత జనం మన్నా తింటాం మొదలెట్టారు. అబ్బో సూపర్గా ఉంది మన్నా, ఇదేమిటి అంటే ఇదే దేవుడు మీకు తినడానికి దేవుడు ఇచ్చిన ఆహారం. అలాగండి, సరేనండి, చాలా బాగుందని తింటాం మొదలెట్టారు. ఇలా తిన్న తర్వాత ఒక రోజున వీళ్ళకి మాంసాన్ని తినాలనే కోరిక, మాంసాపేక్ష అధికముగా కనుపరచిరి. ఇక మాంసాపేక్షతో వాళ్ళకి ఏడుపు మొదలెట్టారండి, ఏడుస్తున్నారట. మోషే తొందరపడి ఏమైందబ్బా వీళ్ళకి ఏడుస్తున్నారు, ఏంటి అపచారం, ఏదైనా జరగరానిది ఏమైనా. పక్కావిడ ఏడుస్తుంటే ఏ అమ్మ ఎందుకు ఏడుతున్నావు అంటే మాంసం లేదందంట. ఓహో, నీకేనా నాకు లేదని ఆమె. ఇక మొత్తం ఈ జనం అందరూ ఏడుస్తుంటే కంగారు పడి వెళ్తే, ఏమిటయ్యా ఎందుకు ఏడుతున్నా? మాంసం లేదా? పోనీ ప్రవ్వా, మన్నా ఇచ్చావు నీకు స్తోత్రం, బండలో నుంచి నీళ్ళు ఇచ్చావు నీకు స్తోత్రం, మాకు మాంసాహారం పెట్టమంటే పెట్టడంటారా? దేవుడు చేయలేడంటారా? దేవునికి సాధ్యం కాదంటారా? ఇన్ని చేసిన దేవుడు, ఎర్ర సముద్రమనే 2 ముక్కలు చేసిన దేవుడు, ఒక్క రాత్రికి రాత్రే తూర్పు గాలి చేత
ఎర్ర సముద్రమును, ఆ పాయలైన మార్గమును ఆరిపో చేసిన దేవుడు. అంతవరకు నీటిలో నానిపోయిన ఆ భూమి ఆరిపో, లేకపోతే అడుగులు పడవో. అలాంటి పరిస్థితిలో ఆ ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుని మాట వింటున్నారా ప్రభువా సహాయం చేయి, మాంసం పెట్టంటే పెట్టంటారా? కానీ ఏడుతున్నారండి. పోనా ఏడుపన్నా కన్నీటి ప్రార్థన అనుకుంటున్నారా? కాదే. ప్రభువా ఏమిటైనా ఈ పరిస్థితి, నేనే కన్నానా, నేనే పెంచాను, నేనే పెంచేస్తున్నానా, బాధ కలిగింది. ఇలా అయితే నా వల్ల కాదు, నన్ను చంపే. మోషే ప్రార్థన కంగారు పడదు. ఎందుకు వీళ్ళకి ఐగుప్తు జ్ఞాపకం వచ్చిందంటే అక్కడ రాయబడిన మాట, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకము వచ్చుచున్నది. ఏంటండి అంటే వీళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చింది? వెనక్కి వెళ్తున్నారంటే తిండి జ్ఞాపకం వచ్చిందండి వీళ్ళకి. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, వింటున్నారా? దేవుని యొక్క మహిమను చూచిన వారు, ప్రత్యక్ష గుడారము కలిగిన వాళ్ళు, అగ్ని స్తంభాన్ని చూసిన వారు, మేఘ స్తంభం కదులుతుంటే ప్రయాణం చేసిన వారు, మారా నీళ్లు మధురమైతే ఓ దేవా స్తోత్రం అన్నవాళ్ళు, ఆ ఎర్ర సముద్రం పాయలైతే కంజీరు తీసుకుని, సితారాలు తీసుకుని ఓ నాట్యం చేసి ఆనందముతో పరవశించినటువంటి వాళ్ళు తిండిని చూసి వెనక్కి ఎంత ఘోరం అండి, ఎంత ఘోరమైన విషయం అండి పిల్లలు. ఇది తిండిని చూచి వీరు వెనక్కే తిరుగుతున్నారా? ఐగుప్తుకు మరలుతున్నారా? భోజనాన్ని చూసి మరలిపోవడం ఏంటండి? అందుకే బైబిల్ చెప్తుంది, భోజన పదార్థములను బట్టి కాక దేవుని కృపను బట్టి మీ హృదయములను స్థిరపరుచుకొనుట మంచిది అని భక్తుడు తన గ్రంథములో తెలియపరిచాడు. ప్రియమైన సోదరులారా, ఐగుప్తు అనగా ఈ లోకం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. పాపపు లోకం, నువ్వు చేస్తున్న పాపాలు మరలా ఒకసారి నీ ముందు ప్రత్యక్షమే. అరే నన్ను వదిలేసావా అని నిన్ను వెనక లాగడానికి శత విధాల ప్రయత్నం చేస్తాయి. ఎట్టి పరిస్థితిలో ఐగుప్తుకు మరలుకో. చివరిగా ఒక హెచ్చరిక వాక్యం చదువుదాం. రెండవ పేతురు పత్రిక ఒకసారి మీ బైబిల్ తెరవండి. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుదామండి. రెండవ పేతురు పత్రిక 2:19 వచనము నుండి, తాము పాపమునకు లోబడి భ్రష్టత్వములో ఉండి, భ్రష్టత్వానికి గురి అయిపోయి భ్రష్టత్వంలో దాసులైపోయినటువంటి వాళ్ళు మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. ఒకడు దేని వలన జయించబడుతాడో దానికి దాసుడు గదా. వారు ప్రభువుని రక్షకుణ్ణి యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము పొందిన తరువాత ఈ లోక మాలిన్యము చేత తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే వారి యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది. వింటున్నారండి? నీ స్థితి ఎలా అయిపోద్ది? మరీ చెడ్డదైపోద్దట. మరీ చెడ్డ కడవరి స్థితి మొదటి దానికంటే భయంకరం అయిపోతావట. అంటే ఐగుప్తుకు తిరిగితే అలాగైపోతావు. ఎందుకు అలా అవుతావు? చదవండి, కింద వచ్చిన కూడా, వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండడమే వారికి మేలు. కుక్క తన వాంతికి
తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళీనట్టును ఆ సామెత నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తుకు తిరిగితే పరిస్థితి అండి, మరలా పాపం వైపు తిరిగితే కుక్క వాంతికి తిరిగినట్లట. శుభ్రంగా కడుగబడిన పంది మరలా బురదలోనికి తోలినట్లునంట. క్రైస్తవుడా, ఈరోజు ఎఫ్రాయిం గురించి ఒక్క మాట చెప్తున్నాను. ఐగుప్తుకు తిరుగుతున్నాను. అందుకనే మనము ఐగుప్తు ఆశలను విడిచి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుదాము అనే అద్భుతమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం ఐగుప్తుని విడిచి యేసుని వెంబడతాం. లోకాన శాశ్వతం ఆనందం ఏమీ లేదన్నాడు ఆయన. అందుకని లోకమే ఒక ఐగుప్తు. ఈ పాపం నువ్వు విడిచిపెట్టినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని మరలా దాని వైపు అస్సలు చూడు, వెనక్కి చూడద్దు, మరలొద్దు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళిపోదామని తిండిని చూసి, అందుకే ప్రభు చెప్పలేదండి, తిండి వలన మత్తులవుతారు, జాగ్రత్త. మీ హృదయము తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందమైపోద్దని ప్రభు హెచ్చరించారండి. అంచేత ప్రియమైన సోదరులారా, ఐగుప్తులో తిండి ఉందని, ఐగుప్తులో ధనభోగం ఉందని వెనక్కి తిరుగుతావు. మోషే బయటకు వచ్చాడు, మరలా ఐగుప్తుకు వెళ్ళినా ప్రజలను విడిపించడానికి దేవునిచే పంపబడినా ఐగుప్తు భోగంలో చిక్కుకోలేదు. ఐగుప్తు పాప భోగంలోనికి కాలు పెట్టలేదు. నా ప్రియ క్రైస్తవ స్నేహితులారా, ఈ పూట మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చిన్ని వచనం ఇదే. ఐగుప్తుకు మరలొద్దు, వెనక్కి తిరగొద్దు. నాగటి మీద చేయి పెట్టినటువంటి మనం వెనక్కి చూడొద్దు. ఇప్పుడు మన ప్రభు వస్తాడు, ఇప్పుడు వచ్చి ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ఆయన శబ్దం వినగానే ఇప్పుడు శరీరం మారిపోద్దో, ఆయన శబ్దం వినగానే సమాధులు ఉన్నవాడు ఇప్పుడు లేపబడతారో అని ఆ రోజు కోసం ఎదురు చూస్తూ నమ్మకంగా బ్రతుకుదాం. ఐగుప్తుకు మారవద్దు, ఐగుప్తును చూడొద్దు, ఐగుప్తును జ్ఞాపకం చేసుకోవద్దు. వాళ్ళ జ్ఞాపకం వచ్చేసిందంట. ఐగుప్తు దేశంలో బలే ఉండేది, చేపలు చేప తినిచ్చాడు ఆ పూర్వీళ్ళని. ఏమంటే ఆ చేపలు తోముకుంటుంటూనే, ఏ మీ బానిసలారా మీరేంట్రా, అలాగేనాడు బాబు. బానిస బ్రతుకు, చేపలు, కీరకాయలు, ఉల్లిపాయలు కాదండి. అసలు వారికి సరైన జీవన విధానం లేదు. అట్లాంటి పరిస్థితిలో బయటికి తీసుకొచ్చాడు యేసయ్య. మరి ఇంకా నువ్వు బానిసత్వం కోరుకుంటున్నావా? ఇంకా బానిసగా బ్రతుకుగా ఉండాలి లేదు, నీ బానిస సంఖ్యలు తెంచిన యేసయ్య వైపు చూస్తూ మరెన్నడూ వెనక్కి చూడకు. ఐగుప్తుకు మరలొద్దు, ఐగుప్తును చూడొద్దు, ఐగుప్తును జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ కృప మీకు దేవుడిచ్చును గాక. తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ పూట ఎఫ్రాయిము ద్వారా ఒక చిన్ని పాఠం మనం నేర్చుకున్నాం. ఎఫ్రాయిము ఐగుప్తుకు మరలుచున్నాడు. ఐగుప్తులో ధనభోగం ఉంది, పాపపు భోగం ఉంది. అది అల్పకాల పాప భోగము, విడిచిపెట్టండి. అంత మాత్రమే కాదు, ఐగుప్తులో తిండి కనబడుతుంది. అయ్యో ఆ తిండే నీ జీవితాన్ని, అందుకే నువ్వు తిండిపోతూ అయితే గొంతుకి కత్తి కట్టుకోమని ప్రభు ఊరికే చెప్పలేదు. తిండి వలన నువ్వు మత్తు అయిపోయి దేవునికి మత్తురాలవు, మత్తుడుగా కనబడుతున్నా. ప్రియ స్నేహితులారా, ఐగుప్తు వైపు చూడద్దు. నీ ఎదురున్న లక్ష్యం వైపు దూసుకుంటూ వెళ్ళిపో. నీ ముందున్న లక్ష్యం కొరకు నమ్మకంగా సాగిపో. నీ ముందు పరలోకం చేరాలనే ఒక లక్ష్యం ఉంది. ఆ వేల దూతలతో కూడిన పరిశుద్ధ సమూహములో నువ్వు ఉండాలనే ఆశ.
నీతో మాట్లాడాలి, నీతో సహవాసం చేయాలనే ఆ తండ్రి కోరికను నెరవేర్చే అదే లక్ష్యముగా సాగిపో. ప్రభు కృప దయచేయును గాక. నమ్మదగిన తండ్రి, మరొకసారి నీ మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చి కాసేపు నీ మాటలు విన్నాం. ఎఫ్రాయిము ఐగుప్తుకు మరలొచ్చున్నాడు, మేము ఐగుప్తు వైపు మరలకుండా నమ్మకంగా నీ కొరకు బ్రతికి నీ దీవెన, నీ ఆశీర్వాదాలు పొందుకునే ఓ ధన్యకరమైన కృప మాకు దయచి నీ హస్తపు నీడలో మమ్మల్ని దాయండి. మహిమ, ఘనత, కీర్తి ఇచ్చిన ఈ వాక్యం అందరిలో ఫలింపచ్చు. చిత్తమైతే మరొకసారి కలిసి ప్రార్థించే ధన్యకరమైన కృప దయచేయమని, ఈ మాటలు అందరి జీవితాల్లో ఆత్మీయంగా ఫలించడానికి దోహదపడడానికి నీ కృప దయచేయమని యేసయ్య పేరట మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్.